మిషన్ ఎంసీక్యూస్కు స్వాగతం. ఏపీ టెట్ అభ్యర్థుల కోసం సోషల్ స్టడీస్ను తరగతుల వారీగా, పాఠాల వారీగా ఎంసీక్యూస్ రూపంలో అందిస్తున్నాం. ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలపై పరీక్షాస్థాయి ప్రశ్నలు మరియు పూర్తి వివరణలతో మీ సిద్ధతను సులభతరం చేస్తున్నాం. మీ ప్రిపరేషన్ను మరింత బలపరుచుకోవాలంటే ఇప్పుడే మిషన్ ఎంసీక్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 7వ తరగతిలోని కాకతీయ రాజ్యం ఎంసీక్యూస్ పార్ట్ 1 ప్రాక్టీస్ చేద్దాం. ప్రతి పార్ట్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. కాకతీయుల ప్రారంభ రాజధాని ఏది? హనుమకొండ. కాకతీయులు మొదట ఎవరి సామంతులుగా ఉన్నారు? పశ్చిమ చాళుక్యులు. కాకతీయ రాజ్యం ప్రధానంగా ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది? తెలంగాణ ప్రాంతం. కాకతీయ వంశస్థాపకుడిగా పరిగణించబడే పాలకుడు ఎవరు? ప్రోలరాజు 2. పశ్చిమ చాళుక్యుల ఆధిపత్యం నుండి స్వాతంత్రం సాధించిన వారు ఎవరు? రుద్రదేవుడు. రుద్రదేవుడు స్వతంత్ర పాలకుడిగా కాకతీయ రాజ్యాన్ని బలపరిచాడు. రుద్రదేవుడు పాలించిన కాలం ఏది? క్రీస్తుశకము 1158 నుండి 1195 వరకు. కాకతీయుల రాజధానిని ఓర్గల్లుకు మార్చిన వారు ఎవరు? రుద్రదేవుడు. ఓర్గల్లు అనే పేరుకు కారణం ఏమిటి? పెద్ద రాతిగుట్ట. కాకతీయుల ప్రసిద్ధి కోట ఏది? వరంగల్ కోట. రుద్రదేవుని తరువాత సింహాసనం అధిష్ఠించిన వారు ఎవరు? మహాదేవుడు. మహాదేవుడు పాలించిన కాలం ఏది? 1195 నుండి 1199 వరకు. ఈయన పరిపాలన చాలా స్వల్పకాలం మాత్రమే కొనసాగింది. కాకతీయులలో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా గుర్తింపు పొందిన వాడు ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుని పాలన కాలం ఏమి? 1199 నుంచి 1262 వరకు పాలించాడు. కాకతీయ రాజ్యాన్ని సముద్ర తీర ప్రాంతాల వరకు విస్తరించిన వారు ఎవరు? గణపతి దేవుడు. కాకతీయుల ప్రధాన ఓడరేవు ఏది? మోటుపల్లి. మోటుపల్లి శాసనం ఎవరి కాలానికి చెందినది? గణపతి దేవుడు. గణపతి దేవుని తరువాత పాలించిన రాణి ఎవరు? రుద్రమదేవి. రుద్రమదేవి పాలన కాలం ఏమిటి? 1262 నుంచి 1289 వరకు. రుద్రమదేవి ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏది? సామంతుల తిరుగుబాట్లు. రుద్రమదేవికి విధేయుడైన సామంతుడు ఎవరు? కాయస్థ గంగయ్య సాహిని. రుద్రమదేవి ఏ పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది? రుద్రదేవ మహారాజు. శాసనాలలో ఆమెను రుద్రమదేవిగా కాకుండా రుద్రదేవ మహారాజుగా పేర్కొన్నారు. రుద్రమదేవి తరువాత పాలించిన వారు ఎవరు? ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుని కాలం ఎంత? 1289 నుండి 1323 వరకు. ఢిల్లీ సుల్తానుల దండయాత్రలను ఎదుర్కొన్న కాకతీయ రాజు ఎవరు? ప్రతాపరుద్రుడు. కాకతీయ రాజ్య పతనం జరిగిన సంవత్సరం 1323. 1323లో కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తానుల చేతిలో పడిపోయింది. కాకతీయుల పరిపాలనలో రాజ్యాన్ని విభజించిన పెద్ద పరిపాలన విభాగం ఏది? సీమ. నాయంకర వ్యవస్థను బలంగా అమలు చేసిన కాకతీయ పాలకుడు ఎవరు?
ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడు నాయంకర వ్యవస్థను విస్తృతంగా అమలు చేశాడు. నాయంకర వ్యవస్థలో భూమి ఎవరికి ఇవ్వబడేది? సైనికాధికారులకు. నాయంకర వ్యవస్థ ప్రధాన ఉద్దేశం ఏమిటి? సైన్య నిర్వహణ. సైన్యాన్ని సిద్ధంగా ఉంచేందుకు నాయంకర వ్యవస్థ ఉపయోగపడింది. కాకతీయుల ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం ఏది? వ్యవసాయం. కాకతీయుల ప్రత్యేక శ్రద్ధ చూపిన అంశం నీటిపారుదల. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన చెరువు పాకాల చెరువు. రామప్ప చెరువు ఏ పాలకుల కాలానికి చెందినది? కాకతీయుల పాలానికి. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం మోటుపల్లి. కాకతీయుల కాలంలో ఎక్కువగా ఎగుమతి చేసిన వస్తువు వజ్రాలు, వస్త్రాలు. కాకతీయ సమాజంలో ప్రముఖ వృత్తి ఏది? వ్యవసాయం. కాకతీయుల కాలంలో గ్రామ సభల పాత్ర ఏమిటి? స్థానిక పరిపాలన. కాకతీయుల కాలంలో ఉపయోగించిన ప్రధాన భాష తెలుగు. కాకతీయుల పాలనలో తెలుగు సాహిత్యం ఎలా ఉంది? అభివృద్ధి చెందింది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఎంసీక్యూస్ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.